మనం ఇప్పుడు స్వతంత్ర సమరయోధుల్లో ఒకరైన అల్లూరి సీతారామరాజు గారి గురించి మాట్లాడుకోబోతున్నాం. అల్లూరి సీతారామరాజు ఒక నిర్భయమైన భారతీయ విప్లవకారుడు మరియు ఆంధ్రప్రదేశ్ తూర్పు కనుమలలో 1922 నుంచి 1924 రంపా తిరుగుబాటు నాయకుడు. మన్యం వీరుడుగా పిలువబడే ఆయన బ్రిటిష్ వలస దోపిడీకి వ్యతిరేకంగా, ముఖ్యంగా గిరిజన జీవితాన్ని పరిమితం చేసిన అణచివేత, మద్రాస్ అటవీ చట్టం 1882కు వ్యతిరేకంగా పోరాడారు. ఆయన జూలై 4, 1897న ఆంధ్రప్రదేశ్లోని పాండ్రంగిలో జన్మించారు. మధ్యతరగతి కుటుంబంలో పెరిగిన ఆయన దేశభక్తి యొక్క తొలి సంకేతాలను చూపించారు. ఒకప్పుడు దేశం యొక్క అణచివేతను గుర్తు చేసుకోవడానికి బ్రిటిష్ బ్యాడ్జ్ను కలిగి ఉండేవారు. 18 సంవత్సరాల వయసులో అతను సన్యాసి అయ్యాడు. కొండలలో తిరుగుతూ స్థానిక గిరిజన వర్గాల గౌరవాన్ని పొందాడు. వారు అతన్ని ఒక ఆధ్యాత్మిక నాయకుడిగా భావించారు. ఆయన ప్రేరణ బ్రిటిష్ వారు గిరిజనులను పోడు సాగు ఆంక్షలు మరియు బలవంతపు శ్రమలోకి నెట్టి వారి సాంప్రదాయ హక్కులను ఉల్లంఘించారు. రాజు నాయకత్వంలో గిరిజనులు బ్రిటిష్ రాజ్యాన్ని ధిక్కరిస్తూ చింతపల్లి, రంపచోడవరం మరియు ఇతర ప్రాంతాల్లోని పోలీసు స్టేషన్లపై దాడి చేయడానికి విల్లు బాణాలు మరియు దొంగిలించబడిన తుపాకీలను ఉపయోగించారు. స్కాట్ కవార్డ్ వంటి బ్రిటిష్ అధికారుల హత్యతో సహా అతని దాడులు వలస ప్రభుత్వాన్ని భయభ్రాంతులకు గురిచేశాయి. తిరుగుబాటును అణచివేసేందుకు బ్రిటిష్ వారు మలబార్ స్పెషల్ పోలీసులను మోహరించారు. మే 7, 1924న అతను చింతపల్లి అడవుల్లో బ్రిటిష్ వారిచే బంధించబడి చెట్టుకు కట్టివేయబడి 26 సంవత్సరాల వయసులో కాల్చి చంపబడ్డారు. అల్లూరి సీతారామరాజు భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో ఒక పురాణ వ్యక్తిగా మిగిలిపోయాడు. గిరిజన హక్కులను పరిరక్షించడంలో ఆయన చూపిన ధైర్యం మరియు నాయకత్వం కోసం ఆయన ప్రసిద్ధి చెందారు. ఇది అల్లూరి సీతారామరాజు గారి జీవిత చరిత్ర. అల్లూరి సీతారామరాజు గిరిజన ప్రజల కోసం పోరాడారు.